అండి లాస్ట్ వీడియోలో మనం ఫుల్ లైసెన్స్ ఎలా తీసుకోవాలో చూస్తాం కదా. ఈ వీడియోలో మనము జొమాటో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాము. దీనికి ఫస్ట్ మనం గూగుల్ ఓపెన్ చేసుకోవాలండి. గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత జొమాటో పార్ట్నర్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకి జొమాటో రెస్టారెంట్ పార్ట్నర్ వచ్చింది కదా, దీనిపైన క్లిక్ చేస్తే పర్లేదు. పార్ట్నర్ విత్ జొమాటో గ్రో యువర్ రెస్టారెంట్ ఇది కదా, దీనిపైన క్లిక్ చేద్దామండి. ఇవి రెండు సేమే. దీనిపైన ఇక్కడ చూడండి, పార్ట్నర్ ఇలా వస్తుందండి వెబ్ పేజ్ మనకి. పార్ట్నర్ విత్ జొమాటో అండ్ గ్రో యువర్ బిజినెస్ 0% కమిషన్ ఫస్ట్ మంత్. ఏంటంటే వీళ్ళు మనకి ఎప్పుడు కూడా జొమాటో అయినా స్విగ్గీ అయినా కూడా, స్విగ్గీ అంటే స్టార్టింగ్ ఆన్బోర్డింగ్ ఛార్జెస్ ఉంటాయండి. జొమాటో వాళ్ళు ఏంటంటే 0 కమిషన్ ఫర్ ది ఫస్ట్ మంత్ అసలు ఏమీ తీసుకోరు. మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు ఆర్డర్ వచ్చిన రాకపోయినా వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మంత్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా బూస్టప్ ఇస్తారండి, ఫ్రీగానే ఇస్తారు జొమాటో వాళ్ళు. సో మీరు టెస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రము జొమాటోలో స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్. అంతా ఓకే అనుకుంటే స్విగ్గీకి మూవ్ అవ్వచ్చు. కానీ నా సజెషన్ ఏంటంటే రెండు ఒకేసారి చేయండి. ఎందుకంటే కొంతమందికి జొమాటోలో ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి, కొంతమందికి స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి. సో రెండు సైమల్టేనియస్ చేయండి, అది మనకి మంచిది అనమాట. మన క్లౌడ్ కిచెన్ కానీ మన హోమ్ కిచెన్ కానీ ఒకేసారి రెండిట్లో మనం చేసుకుంటే బెటర్. ఇంతైనా కూడా ఆర్డర్ కౌంట్ అనేది జొమాటోలో ఎక్కువ వస్తాయండి, ఎందుకంటే వీళ్ళు మనకు ఫస్ట్ మంత్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కాబట్టి చాలా బూస్టింగ్ ఇస్తారు. సో జొమాటోలో అండ్ స్విగ్గీలో రెండు చేసుకోండి బెటర్. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకు కావాల్సిన ఏంటి అనేది ఫస్ట్ ఇక్కడ ఈ పేజ్ లో ఉంటాయండి. ఇక్కడ ఒకటి పాన్ కార్డ్ ఒకటి చూపిస్తుంది కదా, ఒకటి పాన్ కార్డు, ఒకటి ఫుడ్ లైసెన్స్ అనేది లాస్ట్ వీడియో చూసాం కదా అది. అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉండాలండి మన దగ్గర. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వెరిఫై చేసుకుంటారు. తర్వాత జిఎస్టీ నెంబర్ మనకు అవసరం లేదు. ఒకవేళ మీరు 20 lakhs ఎబో అనుకుంటే మాత్రము జిఎస్టీ నెంబర్కి వెళ్ళిపోండి, జిఎస్టీ నెంబర్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి మన దగ్గర ఒక మెన్యూ ఉండాలండి, ఒక మెన్యూ కార్డ్ అనేది ఒకటి ఉండాలి. అండ్ యాజ్ వెల్ as ఒక ఇమేజ్ అనమాట, అంటే మనం ఏదైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తామో ఏదైనా ఒక ఇమేజ్ ఉండాలి ఫస్ట్ అయితే. తర్వాత మెన్యూలో ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ కూడా మనం తర్వాత ఆ ఫొటోస్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అది మనము అయినా చేయొచ్చు, లేకపోతే వాళ్ళు ఇప్పుడు మనం ఒకవేళ మంచిది దీంట్లో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయండి. అంటే కమిషన్స్, ఎక్కువ కమిషన్ ఉంటే తక్కువ కమిషన్ ఉంటుంది. ఒకవేళ మనం ఎక్కువ కమిషన్ తీసుకుంటే ఏమైందంటే వాళ్ళు వచ్చి మనకి ఫ్రీ ఫోటోగ్రఫీ ఉంటుంది. సో వాళ్ళు వచ్చి మన ప్రతి ఐటమ్, మన మెన్యూలో ప్రతి ఐటమ్ మనం రెడీ చేసి పెడితే వాళ్ళు వచ్చి ఫొటోస్ తీసుకొని ఆటోమేటిక్గా వాళ్ళే అప్లోడ్ చేస్తారు అనమాట. అది కూడా ఉంటుంది, అది చెప్తాం ముందు ముందు చూద్దాము అవన్నీ కూడా. సో బేసిక్ అయితే మనకి ఈ పాన్ కార్డు, ఈ లైసెన్స్ అండ్ ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఇవైతే ఖచ్చితంగా ఉండాలి. నంబర్ ఇది అవసరం లేదు. మెన్యూ కార్డ్ ఒకటి ఉండాలి. ప్రొఫైల్ మెన్యూ కార్డ్ అంటే నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలి అది కూడా. ఓకే, ఫస్ట్ అయితే బేసిక్ గా మెన్యూ కార్డ్ దాంట్లో అప్లోడ్ చేసే వరకు ఏదైనా ఒక మెన్యూ కార్డ్ నార్మల్ గా మనము ఏదైనా వెబ్సైట్ పై చేసుకోవచ్చు. ఆ మెన్యూ కార్డ్ సబ్మిట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి మెన్యూ కార్డ్ ఎలా ఉండాలి అనేది ఒక పెద్ద టాపిక్ అండి. మీకు నేను ఆ టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు ముందు వీడియోస్ లో. స్టెప్ బై స్టెప్ వెళ్దాం ఒకటి తర్వాత ఒకటి. దీని తర్వాత స్విగ్గీ రిజిస్ట్రేషన్ చూద్దామండి. స్విగ్గీ రిజిస్ట్రేషన్ తర్వాత మెన్యూ కార్డ్ ఎలా చేసుకోవాలని ఒకటి చూపిస్తాను. చూపించిన తర్వాత ఇంకేమైనా చేంజెస్ మెన్యూలో ఇంకేమైనా చేంజెస్ అది చూద్దాము. తర్వాత గ్రోత్ ప్యాకేజింగ్ చూద్దామండి నెక్స్ట్. దాని తర్వాత గ్రోత్కి వెళ్దాం, అంటే ప్రమోషన్ ఎలా చేయాలి, ఆన్లైన్ ప్రమోషన్ చేయాలి, ఆఫ్లైన్ ప్రమోషన్ చేయాలి, ఇది చూద్దాం. చాలా పెద్ద టాపిక్స్ అనేవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వెళ్దాము కూల్ గా. అండ్ తొందరపడి మీ నెట్ ఓపెన్ చేయకండి. మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను, ఒకసారి చూడండి ఎవరైనా చూడకపోతే. ఫస్ట్ వీడియోలో కొన్ని లైన్స్ చెప్పాను, మీరు ఫస్ట్ ప్లాన్ చేసుకోండి, ఆ తర్వాత స్ట్రాటజీగా మూవ్ అవ్వండి, ఆ తర్వాత మీరు ఒకటే సరే ఓపెన్ చేయండి అని చెప్పేసి. ప్లాన్ చేసిన తర్వాతనే మనం ఓపెన్ చేయాలి. ఏ ప్లాన్ లేకుండా నేను పెట్టేద్దాం కదా అంటే కుదరదు. ఒక 6 months ఇన్కమ్ మీ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. 6 months ఇన్వెస్ట్మెంట్, ఆ తర్వాత ప్లాన్డ్ గా నీట్ గా ఏదైతే మనము మెన్యూ సెలెక్ట్ చేసుకుంటామో, ఏదైతే క్యూజిన్ మనం సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. ఓకేనా? సరే, ఇప్పుడైతే ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ యువర్ రెస్టారెంట్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేయండి. ఫస్ట్ మనకి ఏంటంటే మీకు ఆల్రెడీ ఒక జొమాటో అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోండి, లేదు అనుకుంటే ఇక్కడ క్రియేట్ అకౌంట్ లోకి వెళ్ళండి. క్రియేట్ అకౌంట్కి వెళ్ళాం మనం అయితే. ఫుల్ నేమ్ అడుగుతుందండి, ఫుల్ నేమ్ ఎంటర్ చేద్దాం. అంటే ఇది పర్సన్ ఫుల్ నేమ్ ఉంటుంది, పర్సన్ ఈమెయిల్ ఐడి ఉంటుందండి. నేను ఇది నా ఒరిజినల్ క్రెడెన్షియల్స్ ఇస్తున్నా. ఒరిజినల్ నేమ్ అండ్ ఈమెయిల్ ఇస్తున్నాను. క్లిక్ చేయండి. నెక్స్ట్ క్రియేట్ అకౌంట్లోకి వెళ్ళిపోండి. మనకు ఓటీపీ వస్తుంది మొబైల్కి. ఇక్కడ ఏమంది వెరిఫికేషన్ కూడా సెండ్ ఈమెయిల్కి వచ్చిందని మనం ఈమెయిల్ ఓపెన్ చేసుకొని మన ఫోన్లో ఎక్కడైనా కూడా మీ మెయిల్ ఎక్కడ ఓపెన్ ఉంటే అక్కడికి వెళ్ళి అయితే ఆ ఓటీపీ తీసుకోండి.
ఇప్పుడు మనకి ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంకెక్కడికి వెళ్దాము. ఇప్పుడు ఇక్కడ ఏముంది అంటే మనం లాగిన్ అవ్వాలన్నమాట. మనకి రిజిస్టర్ ఏమంటాము సైన్ అప్ అయిపోయింది. ఇప్పుడు మనం లాగిన్ అయిపోదాము. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సెలెక్ట్ ద సర్వీస్. అంటే ఇప్పుడు మనకి ఈ జొమాటో అనేది మన కోసమే కాదు, క్లౌడ్ కిచెన్ వాళ్ళ కోసమే కాదు కాబట్టి ఈ రెస్టారెంట్ వాళ్ళు ఉంటారు అండ్ డైనింగ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇలా ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఆప్షన్స్ మనకి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే బోత్ ఫుడ్ డెలివరీ అండ్ డైనింగ్. అంటే పెద్ద పెద్ద రెస్టారెంట్ వాళ్ళు ఉంటారు కానీ డైనింగ్ ఉన్న వాళ్ళు ఇది పెట్టుకోండి. ఓన్లీ ఫుడ్ డెలివరీ అంటే ఇది చూడండి, డైనింగ్ ఓన్లీ అంటే ఇది చూడండి. సో మనం ఏం చేద్దాము, ఓన్లీ ఫుడ్ డెలివరీ పెడదాం. ఇప్పుడు ఈ జొమాటో వల్ల ఇంతకుముందు లేకుండా కానీ ఇప్పుడు డిస్ట్రిక్ట్ అని ఒక యాప్ వచ్చింది కానీ దాంట్లో డైనింగ్ అది ఇది ఉంటుంది, దీంట్లో కూడా ఉంటుంది మన జొమాటోలో కూడా. అండ్ ఇంకా వాళ్ళు దాంట్లో ఆఫర్స్ కూడా ఇస్తారు, ట్రై చేయండి ఒకసారి వీలైతే. కార్డ్ ఆఫర్స్ ఉంటాయి, కొంచెం డిస్కౌంట్ వస్తుంది అనమాట. అంటే మీరు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి బిల్ పే చేసేటప్పుడు త్రూ వీళ్ళ ద్వారా పే చేస్తే ఏంటంటే మనకు డిస్కౌంట్ వస్తాయి అనమాట. ట్రై చేయండి ఎప్పుడన్నా వెళ్తే. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆప్షన్ చూసుకుంటే ఫుడ్ డెలివరీ ఉంది, డైనింగ్ ఓన్లీ ఉంది. మనమైతే ఫస్ట్ ఫుడ్ డెలివరీ పెట్టిద్దాం. మనకు ఓన్లీ డెలివరీ కాబట్టి మనం ఫుడ్ డెలివరీ పెట్టేద్దామండి. రిజిస్టర్ లో మనం క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనకి ప్రాసెస్ ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ రెస్టారెంట్ ఇన్ఫర్మేషన్ అంటే నేమ్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది, ఆ తర్వాత మెన్యూ, ఆ తర్వాత రెస్టారెంట్ డాక్యుమెంట్స్, ఆ తర్వాత పార్ట్నర్ కాంట్రాక్ట్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మనం ఏం చేద్దాము, ఇక్కడ రెస్టారెంట్ నేమ్ అని ఉంది. సో మనము రెస్టారెంట్ నేమ్ అనేది తెచ్చుకున్నాము. ఏమి ఇద్దాము, రెస్టారెంట్ నేమ్ మీ ఇష్టం అండి, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఇచ్చేసుకోండి. నేను ద ఫుడ్ కస్టర్డ్ అని చెప్పి అనుకుంటున్నాను, ద ఫుడ్ కస్టర్డ్ అని చెప్పేసి ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఓనర్ డీటెయిల్స్, అంటే ఇది ఎవరి పేరు మీద ఉంది, ఎవరి పేరు మీద తీసుకోవాలనుకుంటున్నారు అనేది ఒక ఓనర్ డీటెయిల్స్. నేనైతే నేను నా పేరు పాడేసుకుంటున్నాను, సో నేను నా పేరే పెట్టుకుంటాను. సో నేను అఫీషియల్ గా ఈ రెస్టారెంట్కి ఓనర్ అయిపోతాను అనమాట, అంటే జొమాటోలో. ఫోన్ నెంబర్, మీ ఫోన్ నెంబర్ ఇచ్చాను, దానికి ఓటీపీ వస్తే ఓటీపీ ఎంటర్ చేయండి. వెరిఫై పైన క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది వెరిఫై అయిపోయింది అనమాట. సో మీకు ఎప్పుడైతే ఆర్డర్ వచ్చింది అనుకోండి, మీరు ఒకవేళ ఆర్డర్ పికప్ చేయలేదు, ఆన్ టైం యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, మీకు ఈ నెంబర్ కాల్ వస్తుంది అనమాట వాళ్ళ సైడ్ నుంచి. సో మేము ఆర్డర్ మిస్ అయితే మన అసలు పెట్టుకోకండి, ఎందుకంటే ఆటోమేటిక్గా మీకు కాల్స్ వస్తూ ఉంటాయి, మెయిల్స్ వస్తూ ఉంటాయి, మీరు మిస్ అవుతున్నారు అని చెప్పేసి. ఇక్కడ రెస్టారెంట్ ప్రైమరీ కాంటాక్ట్ నెంబర్, అంటే ఎవరైతే రెస్టారెంట్ లో ఉంటారో, ఎవరైతే మీ క్లౌడ్ కిచెన్ నడిపిస్తున్నారో వాళ్ళ నెంబర్ ఇక్కడ ఇచ్చేసింది. ఒకవేళ రెండో సేమ్ మీరే అనుకుంటే సేమ్ అని పెట్టేసాను. ఇక్కడ ఆప్షన్ ఉంది, సేమ్ యాజ్ ఓనర్ మొబైల్ నెంబర్, అదే వచ్చేసేయండి, అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ రెస్టారెంట్ లొకేషన్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను ఎక్కడ ఉన్నానో అదే ఆటోమేటిక్ వచ్చేసింది, సో అది ఉంచేసేయండి. గూగుల్ మ్యాప్ లో తప్పు ఉంది అనుకుంటే మీరు ఇక్కడ టైప్ చేసి సెలెక్ట్ చేసేసుకోండి అంతే. ప్రెసెంట్ అయితే తప్పు వచ్చినట్టుంది. ఇక్కడ మనం యూస్ కరెంట్ లొకేషన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి, మన కరెంట్ లొకేషన్ వచ్చేస్తుంది. దీని తర్వాత మనకి ఏముంది, రెస్టారెంట్ అడ్రస్ డీటెయిల్స్ అని మెన్షన్ చేయండి. మీరు మనం ఎట్లాగా హౌస్ నెంబర్ ఉంటుంది కాబట్టి హౌస్ నెంబర్ అని చెప్పేసి ఎంటర్ చేసింది. సంథింగ్ చిలుకా నగర్, ఫ్లోర్ ఏం లేదు, ఏరియా ఉప్పల్, ల్యాండ్ మార్క్ అనేది ఉంటే పెట్టండి, లేకపోతే సేమ్ అప్పుడు చేసాము కదా ఎక్సర్సైజ్, దాని సేమ్ అలానే ఉంటుంది. నెక్స్ట్ క్లిక్ చేసేయండి. అప్లోడ్ మెన్యూ ఇమేజెస్, మనం దాంట్లో డైరెక్ట్ గా గూగుల్కి వెళ్ళేసి ఫ్రీ రెస్టారెంట్ మెన్యూ మేకర్ క్యాన్ దీంట్లో కొట్టేసేయండి, వస్తుంది. ఇక్కడ వచ్చేసి క్రియేట్ మెన్యూలోకి వెళ్ళండి. టెంపరీ గా నేనైతే మీకు చెప్తున్నా ఫాస్ట్ గా ఇది, ఎందుకంటే దీన్ని మనం అప్లోడ్ చేయాలి మ్యాండేటరీ, మన దగ్గర బై డిఫాల్ట్ గా లేదు. సో ఇక్కడ ఇక్కడ దీంట్లో క్యాన్వాలో ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాం. ఇది వచ్చింది కానీ ఇలా ఫుడ్ మెనూ వచ్చింది, ఇలా పెట్టేసాను. ప్రజెంట్ అయితే మనది టెంపరీ కాబట్టి నేను ఇది డైరెక్ట్ గా దీన్నే మనము సేవ్ చేసుకున్నాము. షేర్ లోకి వెళ్ళేసేయండి, డౌన్లోడ్ కొట్టేసేయండి. ఇది ఆల్రెడీ పీడిఎఫ్ ఉంది, సో మనం పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటాం. ఇక్కడ డౌన్లోడ్ అవుతున్నాను. ఇది డౌన్లోడ్ అయిన తర్వాత నేను దాంట్లో అప్లోడ్ చేస్తాను. ఇమేజ్ లోకి వెళ్ళి డెస్క్టాప్ పైన మెన్యూ అని పెట్టాం కదా, వచ్చిందా? ఓకే, మెనూ వేసేసింది. ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి, అయిపోతుంది. అది మనకు అప్లోడ్ అయిపోతుంది అనమాట. ఓకే, అప్లోడ్ రెస్టారెంట్ ప్రొఫైల్ పిక్చర్, అంటే మనకి ఇప్పుడు ఏదైతే మనము రెస్టారెంట్
పైన ప్రొఫైల్ ఇమేజ్ ఉంటుంది. మనకి ఇప్పుడు ఫేస్బుక్ చూసుకోండి, ఫేస్బుక్ లో మనకి ఏముంటుంది, మనకి ఎలా అయితే ప్రొఫైల్ పిక్చర్ ఉంటుందో సేమ్ అదే విధంగా మన రెస్టారెంట్ కూడా ఒక ప్రొఫైల్ పిక్చర్ అనేది ఉండాలన్నమాట. కొన్ని పెద్ద పెద్ద రెస్టారెంట్ చూడండి, పారడైజ్ అంటే పి అనుకుంటే ఉంటుంది. సో లోగో బేసిక్ గా ఒక లోగో లాంటిది, కాకపోతే దాంట్లో ఏంటంటే మనకి యాక్చువల్గా మనం ఏం సేవ్ చేస్తామంటే దాంట్లో కనిపించాలన్నమాట. సో మోస్ట్లీ ఆ ప్రొఫైల్ పిక్చర్ అంటే ఒక లోగో లాంటిది అనమాట. సో మనం ఇప్పుడు దీనికి ఏదైనా ఒక లోగో రెడీగా ఉందా చూసుకున్నాము. ఏముంది మన దగ్గర లోగో, డౌన్లోడ్స్ లోకి వెళ్దామండి. లోగో అంటే లోగో కాదు, కాకపోతే ఏదైనా ఇమేజ్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఆల్రెడీ మన దాంట్లో మన చెప్పిన ఏదో ఒక ఇమేజ్ ఉందండి. సో అది పెట్టేస్తున్నా. సో రెస్టారెంట్ ప్రొఫైల్ పిక్చర్ కూడా ఆల్రెడీ అయిపోయింది. ఓకే అయిపోయింది. నెక్స్ట్ ఇలా ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇలా చూపిస్తుంది అనమాట మనకి ఇమేజ్ అనేది. ఇక్కడ ఇట్లా ఇట్లా ఎట్లా వచ్చిందో అట్లా చూపిస్తుంది అనమాట, అది ప్రొఫైల్ పిక్చర్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇది ఇంపార్టెంట్ అండి, ఈ క్యూజన్స్ ఉన్నాయి కదా, ఇది ఇంపార్టెంట్ అనమాట. సెలెక్ట్ అప్ 8 క్యూజన్స్. ఇప్పుడు ఒకవేళ మీరు బిర్యానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాంటిది పెట్టి దాంట్లో బిర్యానీ పెడతా అనుకుంటే మీరు ఇక్కడ బిర్యానీ సెలెక్ట్ చేసుకుని, అలాగే చైనీస్ ఉంటుంది అనుకుంటా, ఇట్లా చైనీస్ కూడా పెట్టేసేయండి. ఇప్పుడు నేను పెట్టింది, మనం పెట్టింది ఇక్కడ ఫుడ్ కస్టర్డ్ కాబట్టి రిలేటెడ్ టు ఫ్రూట్స్ కాబట్టి డెజర్ట్ కిందకి వస్తుందండి. సో నేను డెజర్ట్స్ పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా మనము ఇంకా ఫ్రూట్స్ గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి ఫ్రూట్స్ ఉండవు. సో ఫ్రూట్స్ మనకి ఏ కేటగిరీకి వస్తాయి, సలాడ్స్ కిందకి వస్తాయండి. సో సలాడ్స్ పెడదాము. అలాగే జ్యూసెస్ కూడా ఉంటాయి కాబట్టి జ్యూసెస్ పెడదాము. అలాగే హెల్తీ జ్యూసెస్ కాబట్టి మేబీ హెల్తీ ఉండొచ్చు, హెల్తీ ఫుడ్ కూడా ఉంది. సో హెల్తీ ఫుడ్ కూడా పెట్టేద్దాం. సో ఒక 4-5 అలా సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇది మీ టైమింగ్స్ అనమాట. మీకు డౌట్ ఉండొచ్చు, మేము ఎప్పుడు 24/7 మాకు ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి, మన డిస్టర్బ్ అయ్యేది, వేరే పని చేసుకుంటే ఎట్లా అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీ షాప్ ఓపెనింగ్ టైమ్, షాప్ క్లోజింగ్ టైం ఈ రెండు ఉంటాయి అనమాట. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10 o'clock అట్లా ఓపెన్ చేసుకుంటా అంటే ఇక్కడ 10 AM అని సెలెక్ట్ చేయండి, 10:30 అని 10:30 అనుకోండి. క్లోజింగ్ మీరు అంటే నేను 9 hours ఉంటాను, 10:30 అంటే 6:30 క్లోజ్ చేసేసుకోండి, ఇలా పెట్టుకోవచ్చు. బేసిక్ గా హోమ్ కిచెన్స్ ఏంటి అంటే మనకి బయట షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నప్పుడు మనకి ఎక్కువ ఆర్డర్స్ వస్తాయండి. సో నైట్ టైమ్స్ ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు, అలాగే ఎర్లీ మార్నింగ్ కూడా ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఒకవేళ డిఫరెంట్ స్లాట్స్ అనుకోండి, నేను ఇదే కాదు మధ్యలో బ్రేక్ తీసుకుంటా అది ఇదని అది ఎలా కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే డేస్ ఇదనమాట. మీకు సండే హాలిడే కావాలనుకుంటే సండే ఆప్ట్ చేసుకోకండి, ఇక్కడ క్లిక్ చేయకండి అంతే. లేదా నేను ఫ్రైడే హాలిడే తీసుకుంటా అంటే ఫ్రైడే, మీ ఇష్టం. ఇంకా అది ఏదైనా కూడా హాలిడే మ్యాండేటరీ కాదు, కాకపోతే మీ ఇష్టం. ఇంకా ఒకరు తీసుకుంటా అంటే కొంత తీసుకోవచ్చు. ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోకుండా కూడా మీరు అప్పుడు ఆ పర్టికులర్ డే మీరు ఎట్లా వెళ్తా అనుకుంటే మీరు త్రూ జొమాటో యాప్ అయినా, జొమాటో వెబ్ ఇంటర్ఫేస్ అయినా నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో ఉంటాయి, మీరు ఎలా ఆఫ్ చేయాలి, ఎలా ఆన్ చేయాలి, ఏం రీజన్ పెట్టాలి అవన్నీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఏంటంటే సెలెక్ట్ ద డివైస్ టైప్ విచ్ యువర్ ఆర్డర్, ఇది అనమాట. అంటే మీరు దేని ద్వారా ఆపరేట్ చేస్తారు, ఈ జొమాటో అకౌంట్ అనేది దేని ద్వారా ఆపరేట్ చేస్తారు అనేది అడుగుతుంది. మీకు 2 types ఉంటాయండి. ఒకటి మన ల్యాప్టాప్ తో అనుకోండి, వెబ్ బ్రౌజర్ తో చేస్తాము. ఇది అనుకుంటే మనకి యాప్ ఉంటుందండి. ఆ యాప్ ఏంటంటే ప్రెసెంట్ మనకి ఓన్లీ ఆండ్రాయిడ్ లో ఉంది. ఆపిల్ ఫోన్ వాడేవాళ్ళకి అయితే యాప్ ఉందండి, యాప్ స్టోర్ లో జొమాటో పార్ట్నర్ యాప్ ఉంటుంది. కాకపోతే మీకు ఆర్డర్స్ అన్ని దాంట్లో రావు, జస్ట్ మీరు చూసుకోవడానికి, అంటే ఆర్డర్ హిస్టరీ, ఎంత సేల్స్ అయినాయి అవన్నీ చూసుకోవచ్చు, ఆఫర్స్ అవి పెట్టచ్చు. కాకపోతే ఏంటంటే ఆర్డర్స్ అనేది మీకు రావండి. సో ఆండ్రాయిడ్ ఫోన్ ఖచ్చితంగా ఉండాలి, మొబైల్ త్రూ అనుకుంటే. లేదు ల్యాప్టాప్ ఉంటే మీకు ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది, వెబ్ డాష్ బోర్డ్ ద్వారా చేసుకోవచ్చు. ఆర్ పిఓఎస్, ఇది మనకు అవసరం లేదు, అందులో హోమ్ కిచెన్ కాబట్టి పిఓఎస్ మనకు అవసరం లేదు. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. పాన్ డీటెయిల్స్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏముంటాయని చెప్పాను మీకు. ఫస్ట్ పాన్ ఒకటి, ఫుడ్ లైసెన్స్ ఒకటి, ఇవి రెండు ఉంటాయి. అండ్ హోమ్ ఫోటో కూడా ఒకటి అడుగుతుంది, ఆ హోమ్ ఫోటో కూడా రెడీగా పెట్టుకోండి. ఇక్కడ పాన్ నెంబర్ అంటే పాన్ నెంబర్ ఎంటర్ చేశాను. అలాగే పాన్ లో మన నేమ్ ఏముంది అనేది ఎంటర్ చేయండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్, అక్కడ ఏం పెట్టారో అదే పెట్టండి. ఇక్కడ ఫుల్ అడ్రస్ ఆఫ్ యువర్ రిజిస్టర్డ్ బిజినెస్. ఇది ఏంటంటే మీకు పాన్ లో మీరు అడ్రస్ ఉంటుంది అంటే పాన్ లో అంతకు ముందు మేము పాన్ రిజిస్టర్ చేసుకుంటూ అడ్రస్ ఇచ్చాము, మళ్ళీ అదే పెట్టాలంటే అదే ఏముండదండి. ఇక్కడ ఫుల్ అడ్రస్ ఆఫ్ యువర్ రిజిస్టర్డ్ బిజినెస్ అంటే మీ పాన్ లో ఏమున్నా కూడా పాన్ లో కనిపించదు అనుకుంటే అడ్రస్, ఒకవేళ ఉన్నా కూడా ఇక్కడ ఫుల్ రిజిస్టర్డ్. ఇక్కడ ఏంటంటే మనం ఎక్కడైతే మీ క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో ఆ అడ్రస్ ఇక్కడ పెట్టాలండి. ఎక్కడైతే క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో ఆ అడ్రస్ ఇక్కడ పెట్టాలి. అండ్ అది ఇంకెక్కడ మ్యాచ్ అయి ఉండాలి అంటే ఫుడ్ లైసెన్స్ లో మ్యాచ్ అయి ఉండాలి. మీ ఫుడ్ లైసెన్స్ లో ఏదైతే అడ్రస్ ఇస్తారో అదే అడ్రస్ ఇక్కడ కూడా పెట్టాలి. ఈ రెండు మిస్ మ్యాచ్ అయితే మాత్రం మీకు అది ఓపెన్ అవ్వదు, అది మీకు జొమాటో రిజిస్ట్రేషన్ రిజెక్ట్ అయిపోతుంది అనమాట. సో వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారండి, ఒక 24 to 48 hours పడుతుంది.
సో మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏదైతే మీరు బిజినెస్ అడ్రస్ ఇస్తున్నారో సేమ్ బిజినెస్ అడ్రస్ మీరు నిన్న చెప్పిన ఫుడ్ లైసెన్స్ ఉంది కదా దాంట్లో కూడా అదే ఇచ్చి ఉండాలి. అది వేరే ఇది వేరే ఇస్తే మాత్రం కుదరదు. ఇదొకటి కండిషన్ అండి. ఇంకొకటి, ఈ పాన్ లో ఏదైతే నేమ్ వస్తుందో ఈ నేమ్ మీ ఓనర్ నేమ్ ఇచ్చాం కదా, ఆ ఓనర్ నేమ్ ఈ రెండు ఆల్మోస్ట్ మ్యాచింగ్ ఉంటాయి. ఒకవేళ ఇవి మ్యాచింగ్ లేకపోతే, మ్యాచింగ్ ఉండేట్టు చూసుకోండి. ఇదైతే ఇంకొక లేకపోతే దీని పక్కన కొట్టేసేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, మనకి ఫుడ్ లైసెన్స్ లో మీకు పైన నేమ్ వస్తుంది. అది త్రూ యువర్ నేమ్ ఆర్ త్రూ రెస్టారెంట్ నేమ్, రెండు ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు మీ పేరైనా పెట్టుకోవచ్చు, మీ క్లౌడ్ కిచెన్ నేమ్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కూడా రెస్టారెంట్ నేమ్ మనం ఏదైతే ఇస్తామో అది దానికి మ్యాచ్ అయి ఉండాలి. మీ నేమ్ అయినా, మీ నేమ్ కైనా, లేకపోతే ఇక్కడ నేమ్ ఉంటుంది కదా, ఇక్కడ మీ నేమ్, మీ స్టార్టింగ్ నేమ్ ఇస్తారు కదా, ఆ నేమ్ అన్నా లేకపోతే రెస్టారెంట్ నేమ్ అనే రెండు ఏదైనా ఒకటి మ్యాచ్ అయి ఉండాలి. అలా కాకుండా డిఫరెంట్ ఇస్తాం అనుకుంటాం. ఇప్పుడు నేను డిఫరెంట్ ఇచ్చాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే డిఫరెంట్ ఇచ్చా, అక్కడ శివ సేమియా అని పెట్టాను, ఇక్కడ ఫుడ్ కస్టర్డ్ అని పెట్టాను. సో అది కరెక్ట్ కాదు. సో మీరు ఏంటంటే సేమ్ ఉండేటట్టు చూసుకోండి. అక్కడ ఏమి ఇచ్చారో ఇక్కడ కూడా అదే అప్లోడ్ చేయండి. నేను ఆల్రెడీ మొన్న ఇక్కడ పెట్టుకున్నా కదండి అన్ని, ఇక్కడ ప్యాన్ కూడా పెట్టుకున్నా, ఆ ప్యాన్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఇది ఏమంటుందంటే, ఇక్కడ చూడండి మళ్ళీ సెట్ చేస్తా, ఇక్కడ ప్యాన్ ఎంటర్ చేసి ఇక్కడ ఇస్తే ప్లీజ్ వెరిఫై యువర్ ప్యాన్ నంబర్ అండ్ ప్యాన్ నేమ్. ఇది ఫస్ట్ మనం ఇక్కడ వెరిఫై ఆప్షన్ క్లిక్ చేయండి. వెరిఫై అయిపోయింది. ఇప్పుడు మనం ప్యాన్ అప్లోడ్ చేసుకోవచ్చు. అడ్రస్ ఎంటర్ చేయాలంటే మళ్ళీ అడ్రస్ ఎంటర్ చేయాలి. ఈ అడ్రస్ మీరు మీ పర్మనెంట్ అడ్రస్ కాదండి, మీరు ఎక్కడైతే స్టార్ట్ చేస్తారో ఆ అడ్రస్ అనమాట. మనం ఏమనుకున్నామో మన అడ్రస్ 2-4-1208 చిలుకా నగర్, అంతే. ఇప్పుడు ప్యాన్ అప్లోడ్ చేసుకున్నాం. కండిషన్స్ అది ఉంటేనే ఇది ఉంటేనే ఇది కూడా పెట్టారు కండిషన్స్. ఓకే, నా ప్యాన్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఇది ఏంటంటే చెక్ చేసుకుంటుంది ఈ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా, వేరే వాళ్ళు అప్లోడ్ చేశారని చెప్పేసి. మనదేముంది ఆల్మోస్ట్ సేమ్ ఉంది కాబట్టి నెక్స్ట్కి వెళ్ళిపోదాం. కిందికి వెళ్ళండి. ఇంకా జిఎస్టీ డీటెయిల్స్ ఇఫ్ అప్లికేబుల్ ఆర్ జిఎస్టీ రిజిస్టర్డ్ అంటే నో, మేము చెయ్యము, ఎందుకంటే మాది చిన్నది కాబట్టి మేము చెయ్యము. ఫుడ్ లైసెన్స్ డీటెయిల్స్, ఇప్పుడు ఇక్కడ మనకి ఫుడ్ లైసెన్స్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఫుడ్ లైసెన్స్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అది కూడా ఎంటర్ చేయండి. 1 year ఉంటుంది, మన 1 year తీసుకుంటే 1 year ఉంటుంది. సో మరి ఫస్ట్ తీసుకుంటే ఇది ఇక్కడ ఒక నంబర్ ఇచ్చి అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయండి. నేను బ్యాంక్ డీటెయిల్స్ అంటే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అని కొట్టేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఏదైతే నెంబర్ ఉంటుందో దానికి ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇది ఇంకా లాస్ట్, ఇంకా దీని తర్వాత ఏంటి, నెక్స్ట్ బటన్ ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఎనేబుల్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఒక మెయిల్ వస్తుంది. ఏమొస్తుంది మెయిల్ అంటే కాంట్రాక్ట్ అనమాట. మీకున్న జొమాటో వాడికి కాంట్రాక్ట్, మీ ఇద్దరి మధ్యలో ఒక కాంట్రాక్ట్ సైన్ చేయాలి. మీరు సైన్ చేయడం అంటే ఏముండదు, నెక్స్ట్ ఓటీపీ వస్తుంది. మళ్ళీ ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీ నేమ్ అనేది సిగ్నేచర్గా పడిపోతుంది అనమాట. సో అది అలానే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ రెస్టారెంట్ ఐడి ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఇది మీ రెస్టారెంట్ ఐడి అనమాట. జొమాటోలో మీ రెస్టారెంట్ ఐడి ఇది. ఎప్పుడైతే మీరు కస్టమర్ కేర్కి ఎవరికైతే కాంటాక్ట్ అవ్వాలనుకుంటే అప్పుడు వాళ్ళు RID అని అడుగుతారు. RID అంటే ఇది రెస్టారెంట్ ఐడి, ఇదనమాట. మీరు వన్స్ ఈ కాంట్రాక్ట్ మీద సైన్ చేసిన తర్వాత ఒక 24 hours, మాక్సిమం 24 hours అయిపోతుంది. ఒకవేళ అవ్వకపోతే 48 hours తీసుకోండి, అంతే. అంతకుమించి ఎక్కువ పోదు. ఈ 24 hours to 48 మధ్యలో వాళ్ళ 48 hours దాటిపోయింది ఇంకా అవ్వలేదు అనుకుంటే మాత్రము మీకు ఇక్కడ నెంబర్ ఉంది కానీ నీడ్ హెల్ప్ కాల్ అని చెప్పి ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. వాళ్ళు చెప్తారు మీ స్టేటస్ ఏంటి అనేది. మాక్సిమం మీ ఈమెయిల్కి వచ్చేస్తుందండి అసలు ఏమైంది, రిజెక్ట్ అయిందా ఏమైంది అనేది. అది చూసుకోండి. ఇది ఒకటి, ఈ నెంబర్ అయితే చూసుకున్నామంటే అవుతుంది. ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఆర్ మన దాంట్లో కమెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను ఆ కమెంట్స్కి. ఇక్కడ నేను ఎందుకు చేయట్లేదు అంటే, నేను ఆ రోజు అక్కడ 100 rupees పేమెంట్ చేయలేదు కాబట్టి నాకు ఫుల్ లైసెన్స్ రాలేదు. సో నాకు ఫుల్ లైసెన్స్ రాలేదు కాబట్టి నేను ఇక్కడ పెట్టట్లేదు. అండ్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ మనకి ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ నేను బేసిక్ డీటెయిల్స్ అంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి, ఇక్కడ రీఎంటర్ చేయండి, ఇక్కడ IFSC కోడ్ ఎంటర్ చేయండి, ఇక్కడ అకౌంట్ టైప్. ఇక్కడ 2 steps ఉంటాయి, కరెంట్ ఆర్ సేవింగ్స్. మీకు ఇప్పుడు కరెంట్ అకౌంట్ ఒకవేళ ఉంటే ఇవ్వండి, లేదు అనుకుంటే మీరు సేవింగ్స్ అకౌంట్ కూడా ఎంటర్ చేయొచ్చు అనమాట. ఎంటర్ చేస్తే వెరిఫై కొడితే మీకు ఓటీపీ వస్తుంది. మీరు ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఎనేబుల్ అవుతే మీకు ఒక ఈమెయిల్ వస్తుంది. ఈ కాంట్రాక్ట్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇది మీకు కంప్యూటర్ PDF ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. మీరు దాని కాంట్రాక్ట్ సైన్ అని చెప్పేసి ఓటీపీ ఎంటర్ చేస్తే కాంట్రాక్ట్ సైన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మీకు వాళ్ళకు అంటే మీది ఒక 48 hours మీకు డైరెక్ట్గా మీ పేరు అనేది జొమాటోలో ఓపెన్ అవుతుంది. ఒక 48 hours మీరు చూసుకుంటే మీ పేరు దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. మీరు ఏదైతే నేను ఇక్కడ నేను శివ సేమియా ఇచ్చుకుంటే శివ సేమియా అని చెప్పి అలా కనబడుతూ ఉంటుంది. అండ్ ఏదైతే ఇక్కడ మనం ఇమేజ్ పెట్టామో రెస్టారెంట్ ఇమేజ్ పెట్టాం కదా ఒకటి, బేసిక్గా
ఆ బేసిక్ ఇమేజ్ అనేది అది కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇంతే అండి జొమాటో రిజిస్ట్రేషన్ అనేది ఇలానే ఇంతే ఉంటుంది. అండ్ మీకు ఒకసారి మా ఇంటర్ఫేస్ చూపిస్తా ఎలా ఉంటుంది అనేది. మనకి జొమాటోకి మామూలుగా మనం ఆర్డర్స్ పెట్టుకుంటే మనకు వచ్చేది ఏంటంటే రెడ్ కలర్ లోగో, ఇక్కడ మాత్రం జొమాటో ఏంటంటే బ్లూ లోగో ఉంటుంది అనమాట. ఎప్పుడైనా కూడా జొమాటో పార్ట్నర్స్ కి బ్లూ లోగో ఉంటుంది, ఇట్లా ఇట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా ఇలా ఉంటుంది అండి ఆ ఇంటర్ఫేస్. ఇది డైరెక్ట్ గా మెన్యూ ఎడిటర్ లోకి వచ్చింది. ఇప్పుడు మనం ఆర్డర్ హిస్టరీ ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. ఈ ఇటర్నల్ ఎందుకు వస్తుంది అని డౌట్ ఏం పెట్టుకోవాలి. జొమాటో కంపెనీ పేరు మార్చారు ఇటర్నల్ అని చెప్పేసి. ఈ ఇటర్నల్ కింద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ అనమాట. ఇప్పుడు ఈ జొమాటో కానీ, మన ఇది బ్లింకిట్ కానీ, ఇంకొకటి మన డిస్టిక్, ఇవన్నీ కూడా వచ్చాయి. ఇది మా ఆర్డర్ హిస్టరీ అనమాట. ఇట్లా ఇవన్నీ కూడా మా ఆర్డర్ హిస్టరీ అనమాట. ఇది అవసరం పనిచేయలేదు. ఈ యాప్ కొంచెం అంత పర్ఫెక్ట్ ఇంటర్ఫేస్ ఉండదండి, సో కొంచెం చూసుకోండి. ఇవన్నీ మా ఆర్డర్ హిస్టరీ. ఈ ఆర్డర్ హిస్టరీ కూడా మేము ఇక్కడ ఆర్డర్ ఐడి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ డేట్స్ అనమాట, స్పెసిఫిక్ డేట్స్ అనమాట. ఈ 2 days ఇక్కడ చూపిస్తాను నాకు. లేదు నాకు లాస్ట్ మంత్ ఆర్డర్స్ మొత్తం కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. 10 days అంట, 10 days సెలెక్ట్ చేసుకోండి. మీకు ఈ 10 days 10 నుంచి 20 తీసుకున్నాం. ఈ 10 days మధ్యలో వచ్చిన ఆర్డర్స్ అని మనకి చూపిస్తాం. ఇక్కడ చూడండి, మనకు ఉంటే 5 స్టార్ ఉంటుంది, లేకపోతే 1 స్టార్ ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు ఆఫర్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి ఆఫర్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి ఆఫర్స్ ట్రాక్ చేయొచ్చు అనమాట. మీరు ఏమి ఆఫర్ ఇచ్చారు, ఆఫర్ ఎలా పనిచేస్తుంది, ఎఫెక్టివ్ డిస్కౌంట్ ఎంత ఇస్తున్నారు, అవన్నీ కూడా ఇక్కడ చూడండి. యాక్టివ్ 3 ఉన్నాయి. ఇది లైవ్, ఇప్పుడు మా రెస్టారెంట్ మీకు లైవ్ అని చూపిస్తున్నాం. ఈ 125 ఆఫ్ అనమాట. ఇది 125 ఆఫ్. ఇవన్నీ కూడా మనమే పెట్టుకోవాలండి. చాలా మంది వాళ్ళే ఇస్తారు, జొమాటో ఇస్తాడు అని అనుకుంటారు. వాళ్ళు ఇస్తారు, వాళ్ళు మన కన్సెంట్ అంటే మనకు ఒక మెయిల్ వస్తుంది. మనం ఆ మెయిల్ క్లిక్ చేసుకుంటే మన వాళ్ళతో ఒక ఆఫర్ యాక్టివేట్ అవుతుంది. కాకపోతే మన దగ్గర నుంచి కట్ అవుతుంది. కట్ అవ్వడం మాత్రం ఇక్కడ చూడండి. ఇక్కడ ఇవన్నీ కూడా మేము ఇచ్చుకున్నాయి అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ ఇన్యాక్టివ్ లోకి వెళ్తే రీసెంట్ గా వాళ్ళు కూడా ఇచ్చారు. ఇది ఇక్కడ ఇవి వాళ్ళు పెట్టింది అనమాట. 67% ఫండెడ్ బై యూ, 33% ఫండెడ్ బై దెమ్ అనమాట. ఇట్లా ఇది వాళ్ళు పెట్టినాయి అనమాట. ఇలాంటివి మనకు అవద్దని చెప్పేసి యాక్టివ్ అయితే 3 ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆఫర్స్. ఇది మీ పేఅవుట్స్ అవన్నీ ఉంటాయి. అవన్నీ మీకు నేను కొంచెం డీటెయిల్గా మీరు కొంచెం రెస్పాండ్ అయితే మీరు మేము పెడుతున్నాము చూపించండి అంటే మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. కమెంట్స్ లో వేసి నేను రిప్లై ఇస్తాను. ఇట్లా ఈ మెన్యూ కార్డ్ ఎందుకు 68 ఉంది మీది అని అడిగితే, మెన్యూ కార్డ్ అంటే మెనూ స్కోర్ 68 ఉంది. ఎందుకు అంటే రీసెంట్ గా మేము కొత్త కేటగిరీ క్రియేట్ చేసాము. కొత్త కేటగిరీలో ఏంటంటే ఫోటోస్ లేవు అనమాట. సో ఎప్పుడైతే మనము ఫోటోస్ డిస్క్రిప్షన్స్ కరెక్ట్ ఉంటాయో ఇక్కడ 100% వస్తుంది. ఇది కొత్త కేటగిరీలో ఏమైనా మేము ఇంకా దాన్ని కొంచెం దాన్ని వర్క్ చేస్తున్నాము. సో దానివల్ల ఇక్కడ డయాబెటిక్ స్పెషల్స్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ ఉంది ఈ డయాబెటిక్ స్పెషల్స్ ఒక ఫోటో కూడా లేదు. సో దీనివల్ల మేము మా మెన్యూ స్కోర్ అనేది పడిపోయింది. లేకపోతే మాది ఇప్పుడు కూడా 100% ఉంటుంది. ఇది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం స్విగ్గీ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చూద్దాము. దీంట్లో ఏ డౌట్ ఉన్నా కూడా నాకైతే కమెంట్ చేయండి. నేను మీకు తప్పకుండా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ. జై హింద్. బాయ్ బాయ్.